ఏపీఎస్ఆర్టీసీ మరి నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున ఇవాళ తెలుగు తల్లి విగ్రహం వద్ద మరి మద్దిలపాలెం వద్ద మేమందరం కూడా నల్ల బ్యాడ్జీ ధరించి కళ్ళకి గంతలు కట్టుకొని ఈరోజు మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఏదైతే మరి ఈ దేశానికి అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశం మరి ఈరోజు చిన్న భిన్నం చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని ఏదైతే సోనియా గాంధీ గారు కంకణం కట్టుకున్నారో ఈ దేశానికి పట్టిన సేడ ఇద్దరు ప్రధానమంత్రులు ఉండడం, ఈవేళ షాడో ప్రధానమంత్రిగా నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రధానమంత్రి గారు ఆదేశించడం, ఏదైతే నేషనల్ మజ్దూరు ఏపీఎస్ఆర్టీసీలో మరి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఆ సమ్మె నోటీసును అవసరమైతే ఈ అర్ధరాత్రి నుంచి కూడా కార్మికులందరినీ కలుపుకొని సమ్మెలోకి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం గురించి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కనీసం ఎల్లలు మూలలు తెలియనటువంటి, ఇక్కడ సాంప్రదాయాలు తెలియనటువంటి సోనియా గాంధీ కానీ, మరి కేరళలో ఉన్నటువంటి యాంటోనీ కానీ, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ కానీ ఈ రాష్ట్రం గురించి తెలియనటువంటి వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి ఈ ఆంధ్రప్రదేశ్ను మొక్కలు చేయడానికి ఏదైతే కంకణం కట్టుకున్నారో కబడ్దార్ అని ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులుగా తెలియజేస్తున్నాం. గతంలో ఆర్టీసీ కార్మికులు కళ్ళు ఎర్రగిస్తే గతంలో గవర్నమెంట్లు పడిపోయి ఈనాటికి కూడా మళ్ళీ అధికారంలోకి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఇంకా మరి 100 సంవత్సరాలైనా సరే మరి వచ్చే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఇప్పటికైనా మరి రాహుల్ గాంధీ గారు ప్రతి బిల్లుని చింపుతున్నారు. ఈ బిల్లును కూడా చింపాలని చెప్పేసి ఆర్టీసీ కార్మికులుగా మీ ద్వారా తెలియజేస్తున్నాం.